అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ భగవంతునైతే కోరుకుంటున్నాను. సో, పిల్లలకి చాలా ఇష్టకరమైన స్వీట్ గవ్వలు ఎలా చేసుకోవాలి, అంతే ఈజీగా ఎలా చేసుకోవాలి, అంతకు మించి టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చేసాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. ముందుగా వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. సో, ఇప్పుడు ఆ కప్లో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ రవ్వ యాడ్ చేయట్లేదండి, బొంబాయి రవ్వ. సో నేను దాన్ని అయితే స్కిప్ చేసుకున్నాను, నాకు దాంతో వేసుకుంటే నచ్చదు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి చిటికెడు వంట సోడా వేసుకున్నాను. సో దాంతోపాటు ఒక స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బాగా కాచిన నెయ్యి అయితే తీసుకున్నానండి. మీరు ఆప్షన్ నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వాడే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. నేనైతే కాచిన నెయ్యి తీసుకున్నాను, ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉంటే మనకి బాగా మెల్ట్ అవుతుందన్నమాట పిండిలోని. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండి ముద్ద చేసుకున్నట్టుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, చపాతీ పిండి ముద్ద చేసుకున్నట్టు ఈ విధంగా చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలన్నమాట. సో మొత్తానికైతే బాగా పిండి అయితే నానిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ కింద చుట్టుకొని వేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా బాల్స్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి నేనైతే దీన్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఈరోజు నేను జాతరలో కొనుక్కున్నాను. సో ఈ విధంగా చూపిస్తున్నాను కదా షేపు గవ్వలు. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా సేమ్ చేసుకోవాలి. సో ఈ పీట లేని వాళ్ళు స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫోర్క్ స్పూన్తో కూడా అవుతుంది. అలాగే మనం ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు జాలి ఉంటుంది కదా, దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా దీన్ని అయితే యూజ్ చేసి మొత్తం గవ్వలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని మరి ఇకపోతే బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, కొంచెం వేగిన తర్వాత వాటంతలో అవే పైకి తేలుతాయి అన్నమాట. తేలిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొత్తానికైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. పిల్లలైతే చాలా ఎమ్మీగా టేస్టీగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ టైంలో కూడా చాలా బాగుంటాయి తినడానికి. ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి ఒక కళాయిలోని షుగర్ అయితే తీసుకున్నాను. వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని బాగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత బాగా దగ్గరగా పాకం అయితే రావాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కరెక్ట్గా చేతులకైతే అంటుకుంటుంది. సో పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గవ్వల్లోని ఈ పాకాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా పైనుంచి కిందకి మొత్తం ఆల్మోస్ట్ గవ్వలన్నీ బాగా నానేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా చల్లారనివ్వాలి. సో 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదా,
నోరు ఊరిపోతుంది బాగా. ఇక పిల్లలైతే అస్సలు వదిలేదే లేదు. అఫ్కోర్స్ పెద్దవాళ్ళు కూడా చూస్తుంటేనే చాలా మెత్తగా అయితే వచ్చాయి. ఎందుకంటే అందులో నెయ్యి యాడ్ చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా అయితే మృదువుగా ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా నేనైతే చాలా ఈజీగా చేశాను. మీరు కూడా ఒకసారి చేసి చూసేయండి. నిజంగా పిల్లలైతే అస్సలు మిస్ కాకుండా తింటారు. సో ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.